ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్న లాన్ లో ఒక్కరే నిల్చుని ఉన్నారు. అమ్మ చనిపోతే నాన్న ఒక్కరే అయిపోతారనుకున్నాం, కానీ ఇలా ఒంటరి అయిపోతారనుకోలేదు. అసలు అమ్మున్నంత వరకు నాన్నకి ఏ కష్టం రానివ్వలేదు కదక్కా. ఎప్పుడూ పెద్దగా నవ్వకపోయినా ప్రశాంతంగా ఉండేవారు. అమ్మ తనతో పాటు నాన్న ప్రశాంతతను కూడా తీసుకెళ్ళిపోయింది. అమ్మ పక్కన లేని డాడీని నేను చూడలేకపోతున్నాను రా. ఇవాళ నాన్న కళ్ళలో నీళ్లు చూసాం. ఎంత బాధపడితే కానీ నాన్న కళ్ళలో నీళ్ళొచ్చుంటాయి. దానికి కారణం మీ పిన్ని ఆ కాళీగాడు. మీ పిన్ని బాబుగారిని ఎన్నెన్ని మాటలంది. అది బాబుగారిని అన్ని మాటలన్నా కానీ పాపం ఆయన తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఆయన అంతే నాన్న, కోపాన్ని చూపించినంత ఈజీగా బాధని ప్రేమని చూపించలేరు. పైకలా కనిపిస్తున్నారు, కానీ ఆయనలో ఉన్న బాధ అర్థం చేసుకుంటే తప్ప ఎవరికీ కనపడదు. అమ్మ బాగి, రేపు పొద్దునే వెళ్ళి జరిగిన తప్పుకి క్షమించమని సార్ని అడిగొద్దామమ్మా. సరే నాన్న. మీ మౌనం వెనుక ఉన్న బాధని ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మీరు ఎలా ఉన్నారు? సారీ అండి. మీ చిరునవ్వుకి కారణం అవ్వాలనుకున్నాను, కానీ మీ కన్నీళ్ళకి, మీ బాధకి, మీ అవమానాలకి కారణమవుతున్నాను. భాగ్యం మీద నాకు కూడా ప్రేమే మిమ్మల్ని వాళ్ళ అందరి ముందు తప్పు చేసిన వాడిలా నిలబెట్టింది. నన్ను క్షమించండి. సో సారీ. ఏ మనో, ఎందుకు వచ్చావే? మళ్ళీ ఏమని మా ఆయన్ని బాధ పెట్టడానికి వచ్చావు? ఎప్పుడు ఎవరి దగ్గర మాట పడని మా ఆయన నలుగురిలో తప్పు చేసిన వాళ్ళ నించోబెట్టావు కదే. నీకు దండం పెడతానే, మా ఆయన్ని మా ఇంటిని వదిలి వెళ్ళిపోవే. ప్లీజ్ వెళ్ళిపోమను. అమర్, ఏమండి, మీరు దీంతో మాట్లాడకండి. ఇది చెప్పేది వినకండి. ఇదంతా జరుగుతుంది దీనివల్లేనండి, దీనివల్లే. చెప్పు మనోహరి. మీ సంతోషాన్ని పంచుకోవడానికి కొడైకెనాల్ వస్తే బాధ పంచుకోవాల్సి వచ్చింది. పిల్లలకి తల్లి లేని బాధ తెలియకూడదని పిల్లల కోసం 6 ప్లేస్లో ఉండిపోయాను. కానీ 6 మీద, ఈ ఫ్యామిలీ మీద నాకున్న ప్రేమ
మీకు శాపంగా మారి మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను అమర్. నా లైఫ్లో నువ్వు చాలా ముఖ్యమైన వాడివి. నిన్నెవరైనా ఒక్క మాట అంటే నేను తట్టుకోలేను. అలాంటిది ఇవాళ నా వల్ల నీకు అవమానం జరిగిందన్న ఊహే నన్ను ఉక్కిరి పిక్కిరి చేస్తుంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అదేంటంటే, ఒక్క నిమిషం మనోహరి. నేను ఆలోచిస్తున్నది నా ముందన్న మాటల గురించి కాదు, నా వెనక జరుగుతున్న దాని గురించి. అర్థం కాలేదా మరి? అరుంధతి చావు నుంచి సరస్వతి గారి యాక్సిడెంట్ వరకు అన్నిటికీ లింక్ ఉందనిపిస్తుంది. ఎవరో ఇదంతా దగ్గరుండి పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు కాళీకి సరస్వతి గారిని చంపాల్సిన అవసరం ఏంటి? కొడైకెనాల్లో ఆరుని చంపిన డ్రైవర్ హైదరాబాదులో ఇంటి అడ్రస్ తెలుసుకొని ఇంట్లోకి ఎందుకు వచ్చాడు? నేను డ్రైవర్ని పట్టుకోవడానికి వెళ్తున్నానని వాడికి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఎవరికో నేను వాడిని కలవటం ఇష్టం లేదు. అంటే వాళ్ళ పేరు బయట పెడతానని భయపడ్డారు. ఇదంతా చూస్తుంటే పక్కా నా వెనక ఎవరో ఉండి ఇదంతా నడిపిస్తున్నట్టుంది. నా అనుమానమే నిజమైతే చీకట్లో ఉండి నాతో గేమ్స్ ఆడుతున్న వాళ్ళని వెలుగులోకి తీసుకొస్తా. పక్కనే ఉండి కూడా నా ఆరుని నేను కాపాడుకోలేకపోయా. ఈసారి తప్పు జరగదు. నా ఫ్యామిలీ జోలికి కానీ నా పిల్లల జోలికి కానీ ఎవరొచ్చినా రావాలని చూసినా చంపేస్తా. చూసావు కదా, ఎవరో పిల్లల జోలికి వస్తారన్న అనుమానం వస్తేనే ఆయన ఏం చేస్తారో విన్నావు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.